అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి, ఒక పెద్ద ఆర్థికవేత్త, ఒక పెద్ద సంఘ సంస్కర్త, అలాంటి గొప్ప మేధావి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజు మనం వెల్దుర్తి మండల కేంద్రంలోన కేవీపీఎస్ ఆధ్వర్యంలోన తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటిదాకా డప్పులతో తెరువులతో ర్యాలీగా వచ్చి ఇక్కడ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదినం సందర్భంగా నివాళి అర్పిస్తున్నాం. కాబట్టి ఈ నివాళి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షత వహించేటువంటి నగేష్ గారు, మన వెల్దుర్తి మండలం నాయకులు నాగరాజు గారు, మధు గారు, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ గారు, కేవీపీఎస్ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కార్మిక నాయకులు రాజు గారు, మిగతా నారాయణ గారు, మిగతా సిబ్బంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆది నుండి డప్పుల దరువులతో ఇక్కడ దాకా వచ్చేటువంటి ప్రతి డప్పు కళాకారుడికి పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ 134వ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే కాదు, ఒక వెల్దుర్తిలోనే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా, జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ దేశానికి సంబంధించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మనిషిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం, ఆయన పుట్టిన తర్వాత 134 సంవత్సరాలైనా ఇంకా మనం జన్మదిన వేడుకలు నిర్వహిస్తా ఉన్నాం. మనకు తెలుసు ఈ సమాజంలో ఆయన పుట్టి బతికినది ఎంతకాలం, కేవలం 65 సంవత్సరాల కాలం. 65 సంవత్సరాల కాలం మాత్రమే ఈ సమాజంలో ఆయన బతికున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది 65 కాదు 70, 80 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి ఒక 65 సంవత్సరాలు బతికున్నటువంటి ఒక జీవికి సంబంధించి ఈ ప్రపంచమే ఎందుకు మాట్లాడుకుంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేయాలా. ఈ సమాజమే గుర్తుపెట్టుకునేటువంటి అనేక రకాల సంఘ సంస్కరణలు ఆయన చేశాడు కాబట్టి ఈ సమాజం ఆ రకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది, నివాళులు అర్పిస్తా ఉంది. ఆయన మాటలో మేము పునరీకృతమై నడుస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజలకు కూడుతా ఉంది అని చెప్పేసి అంతా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకోసమంటే అంబేద్కర్ పుట్టినటువంటి కాలం ఈ సమాజంలో దుర్మార్గమైన అంటరానితనం కొనసాగుతున్నటువంటి కాలం, సాటి మనిషిని మనిషిగా చూసేటువంటి కాలం కాదది. కేవలం ఏదో దళితులే కాదు, ఈ సమాజంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, పేదలందరూ కూడా అంటరాని వాళ్ళగానే జీవించినటువంటి కాలం అది. మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడేదో దళితుల కంటే బీసీలు మేము ఉన్నతులం, బీసీల కంటే ఓసీలు ఉన్నతులం అని చెప్పుకుంటారు. కానీ వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళే. ఈ సమాజంలో కేవలం బ్రాహ్మణీయ సమాజం మాత్రమే ఈ సమాజంలో అత్యంత ఉన్నతమైన సమాజంగా ఆ రకంగా రాణించింది. ఆ బ్రాహ్మణ సమాజంలో కూడా పుట్టినటువంటి మహిళలకు ఎవరికి స్వేచ్ఛ లేదు, చదువు లేదు. అలాంటి సిస్టంలో సమాజం అందరికీ చదువు కావాలని చెప్పేసి చదువుంటేనే జ్ఞానం వస్తుందని, జ్ఞానం ఉంటేనే ప్రశ్నించే తత్వం వస్తుందని చెప్పేసి అందరికీ చదువు కోసం ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే పోరాటం చేశాడో ఆయన చనిపోయిన తర్వాత
ఒక సంవత్సరానికి పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే నా గురువు అని చెప్పేసి ఎంచుకొని ఆయన బాటలో ఈ దేశంలో చాలా 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 విశిష్టమైనటువంటి సేవలు అందించారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రోజు చాలా మంది చూస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా ఆచరికం లాంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది చాలా చోట్ల. వాళ్ళు చాలా ఏళ్ల పాటు మానవుల గర్భాల నుండి ఈ దేశాలను పాలించేటువంటి పాలకులు పుట్టారు. కానీ ఆ వ్యవస్థను చీల్చి చెండాడి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చి మనకు కావాల్సినటువంటి నాయకుడిని మనమే ఎన్నుకునేటువంటి ఒక స్థితిని కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం చూస్తాం ఆయన చాలా పెద్ద ఆర్థికవేత్త. చాలా మంది అంటుంటారు ఆయన దళితుడు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన బతికి లేకుండా చాలా చోట్ల చూస్తాం. ఈ మధ్య కాలంలోనే జరిగినాయి. చనిపోయి నిర్జీవంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల పైన దాడులు జరుగుతా ఉన్నాయి. చేతులు ఎరపడతా ఉన్నారు, కాళ్ళు ఎరపడతా ఉన్నారు, అడ్డ పెడతా ఉన్నారు, చెప్పులు దండేస్తా ఉన్నారు. ఎందుకంత భయం ఈ సమాజానికి? ఎందుకంత భయం అంటే ఈ సమాజానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఘనుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా సమాజం ఎక్కడ చైతన్యమవుతుందో, సమాజం ఎక్కడ ప్రశ్నిస్తుందో, సమాజం ఎక్కడ తిరగబడుతుందో అని చెప్పేటువంటి భయంతో కొద్దిమంది ఆధిపత్యం చలాయించాలని చెప్పినటువంటి వ్యక్తులు ఆ రకంగా అంబేద్కర్ పైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే అంబేద్కర్ జ్ఞానం అనేటువంటి ఎక్కడో ఆగిపోకుండా అంబేద్కర్ జ్ఞానాన్ని వరదలాగా ప్రవహింపజేయిస్తావు. ఆ రకంగా జ్ఞానాన్ని పంచిపెడతావు. జ్ఞానం ద్వారానే సమాజం చైతన్యమై ఆ రకంగా పాలకులు చేసేటువంటి తప్పుల పైన తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. మనం అనుకుంటాం ఎప్పుడు అంబేద్కర్ మన జిల్లాలో ఇప్పటికీ 2 ఇప్పటికీ దేవాలయ ప్రవేశాలు లేవు. ఇప్పటికీ రచ్చబండల పైన కూర్చొనివ్వరు. ఇప్పటికీ దళితులకు క్షమాలు చేయరు. ఇప్పటికీ అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండేసాము అంటే చప్పట్లు కొట్టుకొని ఇక్కడ గట్టిగా 2 సార్లు బిగ్గరగా జయజీవనం కోసం కాదు, ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశాడో వాటికి దూరంకితమవుతాం. అంతరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలిద్దాం. ఆర్థిక హక్కులు ఈ సమాజంలో అందరికీ సమానంగా పంచిపెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. రాజకీయ సామర్థ్యం కోసం, రాజకీయ ఐక్యత కోసం, రాజకీయ సమున్నతం కోసం కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా ఆయన తరఫున